Morning class. So welcome to your daily current affairs on paper Hindu. So ee roju evaithe important articles unnayo avi chuseddam. Right. So Manipur issue guరించి మనకు ఆల్రెడీ తెలిసింది. ఇది కంటిన్యూస్ న్యూస్ లోనే ఉంటుందండి until unless అక్కడ పీస్ రెస్టోర్ అయ్యే వరకు ఆ ఇష్యూ ఏదైతే విమెన్ మీద చేశారో వాళ్ళ విమెన్ మీద చేసిన ఆ గ్యాంగ్ రేప్ కానీ లేదంటే అలా నేకెడ్గా విమెన్ని పరేడ్ చేసిన ఇష్యూని రిజాల్వ్ చేసే వరకు ఇది ఆర్టికల్ కంటిన్యూస్గా ఉంటుంది. సో ఫార్ అప్డేట్స్ ఏంటి జస్ట్ చూసుకొని ముందుకెళ్ళిపోదాం. సో వాట్ హ్యాపెండ్ వాజ్ May 3rd, May 5th ఆ టైంలో జరిగిన ఇష్యూ ఇప్పుడు జూలై మంత్లో బయటపడింది. సో ఇంతవరకు ఎంత టైం పట్టింది, ఎందుకు ఇంత టైం పట్టింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ థింగ్ వాజ్ వాట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఈస్ ఈ యొక్క కేసుని వీళ్ళు సియోమోటోగా తీసుకున్నారు. సో వాట్ ఈస్ సియోమోటో? ఇప్పుడు జనరల్గా జ్యుడిషియరీ తీసుకున్నట్లు అయితే సుప్రీంకోర్టు కానీ దాని కింద హైకోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సెషన్ కోర్ట్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటికి కేసు ఒకటి మనం ఫైల్ చేస్తేనే కదా ఆ కేసు తీసుకుంటారు. సియోమోటో అని చెప్పి ఇంకొక వే ఉంది, వేర్ ఈవెన్ ఇఫ్ ద పర్టికులర్ ఇష్యూ అంటే ఎవరికైతే ఆ జరిగిందో ఆ విక్టిమ్ వచ్చి కంప్లైంట్ చేయకుండా కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్లో ఆ కేసుని టేకప్ చేయొచ్చు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ దీని విషయంలో మౌనంగా ఉంది అని అర్థం చేసుకున్నారో సుప్రీంకోర్ట్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ పర్టికులర్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు డిస్కస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సో దాని ప్రకారం గివ్ అస్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ 6,000 FIRs సుప్రీంకోర్టు మణిపూర్ గవర్నమెంట్. సో ఏవైతే ఇష్యూస్ అక్కడ వైలెన్సెస్ ఉమెన్ పక్క జరిగిందో లేదంటే అక్కడ వైలెంట్ యాక్టివిటీస్ ఇంకేవైతే జరిగాయో వీళ్ళ మీద 6,000 FIRలు మేము ఫైల్ చేసాము అని చెప్పింది యాక్చువల్లీ మణిపూర్. సో ఏవైతే ఆ 6,000 FIRs ఉన్నాయో అవన్నీ కోర్టుకు సబ్మిట్ చేయండి అని సుప్రీంకోర్టు అడిగింది. దట్స్ ఆల్, నథింగ్ మోర్ దెన్ దట్. దే మెన్షన్ దట్ ఇన్ ఇట్ అన్నట్టు చెప్పారు, రైట్? సేమ్ థింగ్ పొలిటికల్ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. సో అపోజిషన్ పార్టీస్ పబ్లిక్ నాలెడ్జ్ రిపోర్టెడ్ వైడ్లీ ఇన్ ద నేషనల్ మీడియా. వీళ్ళు ఏం చెప్పారంటే హౌ పోలీసెస్ ఆర్ బీయింగ్ డార్క్. ఎందుకు పోలీసు ఈ ఇష్యూ ఈ జరిగిందని తెలిసినప్పటికీ వాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు, వాళ్ళు తెలియదు అన్నట్టు ఎందుకు అంటున్నారు? వెరాజ్ ద ఎంటైర్ పబ్లిక్ ఆ మణిపూర్లో అందరికీ కాకుండా ఇండియా వైడ్ అది వైరల్ అయిపోయింది. ఆ వీడియో ఏవైతే వీళ్ళు నేకెడ్గా ఆ అమ్మాయిని నడిపించారో ఆ వీడియో అనేది ఇండియా వైడ్ వైరల్ అయితే ఈ పబ్లిక్ నాలెడ్జ్ రిపోర్టెడ్ వెన్ ద పబ్లిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ దెన్ వాట్ పోలీస్ ఈస్ డూయింగ్ ఇన్ దిస్ ఇష్యూ అని అడిగారు, రైట్? సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్. జస్ట్ అప్డేట్ తెలుసుకుంటే చాలండి దానిలో. నెక్స్ట్, సో జూలై ఈస్ కమింగ్ టు ఎండ్. మనకి మంత్లీ రిపోర్ట్స్ వస్తాయి కదా. సో జూన్ రిపోర్ట్లో జస్ట్ సెకండ్, రైట్? సో ఎంత లెవెల్లో మనకి ఈ 8 డిఫరెంట్ ఇండస్ట్రీస్లో గ్రోత్ ఉన్నది అన్నదాని మీద అనాలిసిస్ అనమాట. ఇవి కోర్ ఇండస్ట్రీస్, మ్యాక్సిమం చేంజెస్, మ్యాక్సిమం మార్కెట్ యొక్క స్టెబిలిటీని డిఫైన్ చేసేవి. సో దట్ ఈస్ వై దే విల్ బి డిఫైనింగ్ ఇట్ యాజ్ 8 కోర్ ఇండస్ట్రీస్. పోల్చుకుంటే ఇది ఇంకా రీవ్యాంప్ అయింది. సో గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇనీషియల్గా ఫిబ్రవరికి హై పిక్ టచ్ అయింది, తర్వాత కంటిన్యూగా మంత్స్లో ఇట్ వాజ్ లైక్ లోవర్. సో లో అయి ఇక్కడ హై అయిపోయింది, తర్వాత 5 months లో అయ్యి టోటల్గా లోవర్ అన్నాయి. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద అప్పర్ ట్రెండ్ అని చెప్తున్నారు. సో 5 month హై విజిబిలిటీ ఉంది. So India's core sector output surged 8.2% which is the fastest pace in 5 months, buoyed by 21.9% spike in steel output. So దేనికి ఇంతలాగా 5 months high ఎందుకు వచ్చింది అని అంటే 21.9% స్పైక్ దేనిలో కనపడింది? స్టీల్ అవుట్పుట్లో. సో స్టీల్లో కనపడడం వల్ల దాని ఎఫెక్ట్ ఈ కోర్ ఇండస్ట్రీస్ యొక్క టోటల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ కనపడింది. అండ్ ఏరియాస్ ఆఫ్ డిక్రీజ్ కూడా మెన్షన్ చేశారు, అది సమ్వేర్ ఇన్ ద డౌన్. అవి ఏంటి అంటే లైక్ క్రూడ్ ఆయిల్, ఆబ్వియస్లీ ఫర్టిలైజర్స్, ఈ ఏరియాస్ కోల్, వీటన్నిటిలోకి లోయర్ గ్రోత్ అనేది రిపోర్ట్ అయింది. బట్ వీటిలో హయ్యర్ గ్రోత్ ఉండడం వల్ల అరౌండ్ 21% హై కంటే సో హ్యూజ్లీ ఇంక్రీజ్ కదా, దానివల్ల 8% అనేది పెరిగింది అని చెప్తున్నారు. విచ్ ఇస్ ద డబుల్ డిజిట్ రైజ్ ఇన్ కోల్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్, వెరాజ్ దర్ ఇస్ డిక్రీజ్ ఇన్ యువర్ సో జస్ట్ నౌ ఐ మెన్షన్డ్ కోల్, సో విచ్ ఇస్ డిక్రీజ్ ఇన్ యువర్ క్రూడ్ ఆయిల్. విల్ గో విత్ దట్ ఆర్టికల్ యాజ్ వెల్, ఐ విల్ టెల్ యూ. కింద ఉంది అది కూడా చెప్తాను. సో 7 of the 8 core industries which constitute 40.3% of index of industrial production registered an uptick in June. సో 8 core industries ఎందుకు మనం క్యాల్కులేట్ చేసుకోవాలంటే ఓవరాల్ ఇండస్ట్రీస్ అన్నిట్లోనూ ఇవి 40% కాంట్రిబ్యూట్ చేస్తాయి, ఓన్లీ 8 ఇండస్ట్రీస్. ఓకే, సో అందుకని దీనిలో ఒక ప్రైస్ చేంజెస్ ఎలా ఉంది దాన్ని బట్టి మన మార్కెట్ ఎలా ఉందని చెప్పగలుగుతాం. ఓకే, fine. So that has showed an uptick. So coal production rose by 9.8%, whereas cement production rose by 9.4%. Down కింద పడిపోయింది లేదంటే లో అయింది వచ్చేసి మాత్రం you have in what in
See, crude oil was only the one which is in red, and apart from this refinery products, and you also have fertilizers which have been reduced. చూపిస్తాను, అది కూడా చెప్తాను, we'll see. So fertilizer production rose by 3.4%, which is the lowest pace compared to last year. So చాలా తక్కువ పేస్లో పెరిగింది బట్ తక్కువ పేస్లో పెరిగింది. On a month-on-month basis, steel output was 1.15% higher than June, while cement production rose by 1.7%. So overall గా మనకి నెంబర్స్ గుర్తుండక్కర్లేదు, ఏవి పెరిగాయి ఏవి తగ్గాయి అవి ఇంపార్టెంట్, రైట్. సో ఏది మేజర్గా పెరిగింది? స్టీల్. ఓకే, డబుల్ డిజిట్లో పెరిగింది. Now we'll go with which have reduced. Let me go to that article first, then we'll come back. See here, however, 4 sectors clocked a sequential decline in May levels, from May levels. మే లెవెల్ నుంచి మేని కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పటి వరకు చూసుకుంటే సీక్వెన్షియల్గా ఎంత తగ్గింది చెప్పాను కదా, ఫర్టిలైజర్స్ తగ్గింది కంపేర్ టు ప్రీవియస్ మంత్స్, ఇది కొంచెం తగ్గినట్టే చెప్పాలి, విచ్ ఇస్ -5.35%, whereas refinery products -3.5%, coal -3.1% and crude oil -3%. Core sectors overall growth was broad based and reflected upon upturn in infrastructure spends, noted by the Bank of Baroda chief economist. So వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా మీకు స్పైక్ అనేది ఎట్లా కనపడిందంట, కోర్ ఇండస్ట్రీస్ యాజ్ అ హోల్ చూసుకున్నప్పుడు 5-month హై కనపడింది, బట్ ఈ ఏరియాస్లో తగ్గుముఖం పట్టింది ఓవరాల్ కంపేర్ చేసుకుంటాం మేకి ఇప్పటికి జూన్కి చూసుకుంటే. ఓకే ఫైన్, బట్ ఓవరాల్గా చూసుకుంటే డబుల్ డిజిట్ పర్ఫార్మెన్స్ అయితే విట్నెస్ అయింది మనకి, రైట్. 8.2% అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్, ఇంకేవి నెంబర్స్ గుర్తుపెట్టుకోకర్లేదు, రైట్. విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. Where are we now? Yes, this is done. Next. Yeah. CM tells officials to focus on resurvey of lands and construction of RBKs. రైతు భరోసా కేంద్రాలు తెలుసు కదా, ఈ కేంద్రాలు కన్స్ట్రక్షన్ చేయడానికి రీసర్వే చేయండి, ఎంతెంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అన్నది చెప్పారనమాట. విల్ సీ. సో జీరో ఇంట్రెస్ట్ లోన్ స్కీమ్, విమెన్కి ఇచ్చే జీరో ఇంట్రెస్ట్ లోన్ స్కీమ్, దీన్ని చేయూత, వైఎస్ఆర్ చేయూత అని అంటాం కదా, మనకి నవరత్నాలు ఉన్నాయి కదా, నవరత్న స్కీమ్స్ అనేది ఉన్నాయి. సో జస్ట్ గో హోమ్ అండ్ సీ వాట్ ఆర్ దిస్ 9 స్కీమ్స్ ఆఫర్డ్ బై ద గవర్నమెంట్. 9 స్కీమ్స్ ఏంటి, దాని బెనిఫిషరీస్ ఎవరు ఎలిజిబిలిటీ, సో బెనిఫిషరీస్ ఎలిజిబిలిటీ సేమ్, ఎంతంత దేని వల్ల బెనిఫిట్ అవుతుంది, లైక్ వాట్ ఆర్ ద స్కీమ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, జీరో ఇంట్రెస్ట్ లోన్ స్కీమ్ ఫర్ విమెన్, విమెన్కి లోన్స్ ఇస్తారు, అది రివర్స్లో ఇంట్రెస్ట్ ఏమీ కట్టక్కర్లేదు, లోన్ రీపే చేస్తే చాలు. ఇప్పుడు 1,00,000 తీసుకున్నారనుకోండి, 1,00,000 రీపే చేస్తే చాలు, దాని మీద ఇంట్రెస్ట్ ఏమీ వేయదు. సో టు ఎంకరేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ విమెన్, ఇది వీళ్ళు తీసుకున్న స్టెప్. సో విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ August 10th, says Jagannath Reddy, adding AP is the only state to have launched registration services in villages. ఇది మన యొక్క సక్సెస్ అని చెప్పాలి. AP is the only state in the country which have the registration services in villages. ఇప్పుడు సపోజ్ ఆంధ్ర కాకుండా వేరే ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఒక విలేజ్ ఒక బెనిఫిషరీ, లెట్స్ సే మనకి ఇక్కడ రైతు భరోసా ఉంది కదా, వీ హ్యావ్ రైతు భరోసా, సిమిలర్ వే మనకి ఈ స్టేట్స్ వాట్ ఈస్ దట్ కిసాన్ స్కీమ్ వచ్చి ఈ రైతు భరోసా అని తీసుకున్నట్లయితే, లెట్ మీ గివ్ యూ జస్ట్ ఆఫ్ దిస్, 13,500 రూపీస్ పడుతుందండి, 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఈ 13,500 రూపీస్ ఇందులో 6,000 వచ్చి గవర్నమెంట్ ఇస్తుంది. ఈ స్కీమ్ పేరు వచ్చి కిసాన్, పిఎం కిసాన్ స్కీమ్. సో పిఎం కిసాన్ ప్లస్ మన స్టేట్ ఇచ్చే ఫండ్ కలిపి మొత్తం కలిపి 13,500, ఇది ఓవరాల్ అమౌంట్, అందులో 6,000 వచ్చి సెంటర్ ఇచ్చేది, మిగిలిన అమౌంట్ స్టేట్ పెట్టుకునే బర్డెన్ అనమాట. నౌ ఈ కిసాన్ స్కీమ్లో సపోజ్ ఒక రిజిస్టర్ అవ్వాలనుకుందాం, లెట్స్ సే నేను బీహార్లో ఉన్నాను, బీహార్లో ఒక విలేజ్లో ఉన్నాను, నేను దీనికి రిజిస్టర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళి టౌన్లో రిజిస్ట్రేషన్ సర్వీస్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మనకు కూడా ఏమైనా బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలంటే ఈ సేవకి ఇలా వెళ్తాం కదా, అలా వాళ్ళకున్న ఏరియాస్లో విలేజ్లో అయితే ఎక్కడ అవైలబిలిటీ ఉండదు, టౌన్కి వెళ్ళి వాళ్ళ నేమ్ బెనిఫిషరీస్గా మెన్షన్ చేసుకోవాలి, మేము దీనికి ఎలిజిబిలిటీ అయ్యా మాకు ఇవ్వండి ఈ స్కీమ్ ఒక బెనిఫిట్స్ అని చెప్పి అడగాలి. బట్ ఇన్ ఏపీ ఇప్పుడు మనకి వాలంటీర్ సిస్టము, ప్రతి ఒక్క విలేజ్లోనే విలేజ్ వాలంటీర్స్ ఉన్నారు, వీ హ్యావ్ పంచాయత్ సెక్రటరీస్, సో ఒక్కొక్క విలేజ్కి వీళ్ళు డిఫరెంట్ ఉండడం వల్ల ఇక్కడ డిస్ప్లేసింగ్ ఆఫ్ కంటెంట్ జరిగింది. సో ఏమవుతుంది, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ విలేజ్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ స్టేట్. అందరూ వెల్ఫేర్ అని మాట్లాడినా
there is some kind of development in villages అని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి directed officials on resurvey of lands in villages and establishment of digital libraries in rural and urban areas while encouraging self-employment schemes for women on a large scale under Cheyuta scheme. సో వైఎస్ఆర్ చేయూత కింద ఎంతమంది బెనిఫిషరీస్ రావచ్చు, ఎంతమంది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలా వాళ్ళకి ఇవ్వచ్చు అన్న దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. So in a review meeting of Panchayati Raj in his office, he has mentioned that women beneficiaries of Cheyuta would be fully benefited if the first tranche of amounts were issued for self-employment schemes. చెప్పే కదా, మన స్టేట్ యొక్క ప్రియారిటీ, మన కంట్రీ యొక్క ప్రియారిటీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తున్నామట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంఎస్ఎంఈ స్కీమ్స్కి మేము రియంబర్స్మెంట్ ఇస్తామని, స్టార్ట్అప్ చేసుకోండి, ఏదో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోండి, విమెన్ అయితే మీకు త్వరగా వస్తుంది లోన్స్, సో చేయించండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. ఎందుకు స్టేట్ కానీ కంట్రీ కానీ ఫోకస్ ఎవరి మీద ఉంది? విమెన్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలనుకుంటుంది, దట్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో కరెంట్లీ యూనిట్ రిమెంబర్ యువర్ పిఎం చేయూత విచ్ ఇస్ జీరో ఇంట్రెస్ట్ లోన్ స్కీమ్ ఫర్ విమెన్, అండ్ దే ఆర్ ఆల్సో రీసర్వేయింగ్ ద ల్యాండ్ for identification of the lands which are available for establishment of digital libraries. These two are the concerns. Okay, fine. Next, so regular review employment will be taken up by PR department which is necessary and చెప్పారు. రైట్, PR department ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు కాన్స్టెంట్గా సర్వేస్ చేస్తూ ఉండాలి అనేది ఆయన ఒపీనియన్. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. Distribution of 1729 crore social security pensions to begin today. So పెన్షన్ కానుక స్కీమ్, ఇది ఇంకో స్కీమ్ మన స్టేట్దే. స్టేట్లో ఉన్న స్కీమ్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గ్రూప్స్ ఏ ప్రిపేర్ అవుతున్నా సరే ప్రతిదానికి ఇంపార్టెంట్. యూపీఎస్సీ రిలేటెడ్ తీసుకున్నా సరే స్టేట్లో ఈ స్కీమ్ ఉంది, సెంట్రల్లో ఈ స్కీమ్ ఉందని చెప్పి ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్. ఇఫ్ సమ్ పర్టికులర్ స్కీమ్ ఇస్ రియలీ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దెన్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇదేంటిది పెన్షన్స్ మీద అనమాట. సో పెన్షన్స్ టు బిగిన్ టుడే, ఇంతమంది క్రోర్ సోషల్ సెక్యూరిటీ, ఇంత అమౌంట్ 1729 crores అని డిస్బర్స్ అవుతుంది for all the pension eligibilities over all the beneficiaries. So Andhra Pradesh government has made all the arrangements for the distribution of social security pensions under YSR pension kanuka scheme on August 1st. So the Deputy Chief Minister Buddi Mutyala Naidu in a statement on July 31st Monday said that the pension of 62.77 lakh beneficiaries for July would be paid between August 1st to August 5th. ఎంతమంది బెనిఫిషరీస్? 62.7 lakhs people. ఎంత అమౌంట్? 1720 crores. ఓకే, ఫైన్, అంతే, ఇంకేం అక్కర్లేదు. సో 1729 విచ్ ఇస్ 1730 అని కూడా గుర్తుపెట్టుకోండి. సో పెన్షన్ అమౌంట్ విల్ బి డిస్బర్స్డ్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద బెనిఫిషరీస్ అండ్ 15,000 వెల్ఫేర్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ అండ్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటేరియస్ విల్ టేక్ ద డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ఇసెడ్. సో ఎవరు దీన్ని డిస్బర్స్ చేస్తారో అని చెప్తున్నారు. మనకు తెలియాలి కదా, ఈ పెన్షన్ అనేది ఇంటికి వెళ్ళి ఇస్తారనమాట ఫస్ట్ థింగ్. ఎందుకు? పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ముసలి వాళ్ళు ఆల్రెడీ. సో whoever are the senior citizens and especially some people would unable to be walking, సో వాళ్ళు నడిచే సిచ్యువేషన్లో కూడా ఉండింటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా డోర్ స్టెప్ దగ్గర వాళ్ళకి బెనిఫిషరీస్ ఇస్తారు. సో ఎవరు ఇస్తున్నారు? ఎవరి ద్వారా? వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ఉంటారు కదా, వార్డ్ డెవలపర్, వార్డ్ సెక్రటరీ అంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ డిస్బర్స్ చేస్తారు. రైట్, సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. రైట్, నెక్స్ట్, దానికి ఆథెంటికేషన్ ఏంటి? పెన్షనర్ యొక్క బయోమెట్రిక్ తీసుకోవడం, ఆథెంటికేషన్ లిస్ట్ చేయడం, వాళ్ళకి ఆ మనీ డిస్బర్స్ చేయడం, అంతే. రైట్, yes, this is something which is again important. Law panel to hold meetings on యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఎప్పటికీ చాలాసార్లు ఈ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. వాట్ ఈస్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్? విచ్ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 44 of Indian Constitution, part 4 of Directive Principles of State Policy లో ఆర్టికల్ 44లో యూసీసీ గురించి చెప్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ డిపిఎస్పి, ఇది నాన్ జస్టిఫైబుల్ రైట్. అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఇంప్లిమెంట్ చేయండి అని గవర్నమెంట్కి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ చెప్పారన్నమాట. సో నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో యూనిఫామ్ సివిల్ కోడ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పారు. వెన్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్ ఫీజిబుల్, ఇట్ ఈస్ అండర్ ద డిస్క్రిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ గవర్నమెంట్ టు టేక్ ఎఫిషియెంట్ స్టెప్స్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఇన్వోక్ దిస్
యూనిఫామ్ సివిల్ కోడ్. సో వాట్ ఈస్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్? యూనిఫామ్ ఫస్ట్, యూనిఫామ్ అంటే ఈక్వల్, అంతేనా? సేమ్ యూనిఫామ్స్ వేసుకుంటాం స్కూల్కి, ఎందుకు? అందరు ఈక్వల్గా కనపడాలి అని, యూనిఫామ్. నెక్స్ట్ సివిల్ కోడ్. మనకి జ్యుడిషియరీ కన్సిడర్ చేసినప్పుడు 2 types ఆఫ్ జస్టిసెస్ ఉంటాయి, 2 types ఆఫ్ క్రైమ్స్ కానీ 2 types ఆఫ్ ఎరీనాస్ కానీ డివైడ్ చేశారు మేజర్గా. ఒకటి వచ్చి క్రిమినల్ సైడ్ ఆర్ క్రిమినల్ కోడ్, ఇంకొకటి సివిల్ కోడ్. క్రిమినల్ కోడ్ తీసుకున్నట్లయితే ఈ హత్యలు, రేపులు ఏవైతే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ క్రైమ్ ఏదో ఒకటి చేసినట్టయితే వాళ్ళని క్రిమినల్ కింద వస్తున్నాం. సో దట్ ఈస్ క్రిమినల్ కేసెస్. నెక్స్ట్ సివిల్ కేసెస్. సివిల్ కేసెస్ అంటే ఏంటి? అప్పిచ్చి రిటర్న్ ఇవ్వకపోయినా, టెనెంట్ రెంట్ కట్టకపోయినా, పోనీ రెంట్ కోసం టెనెంట్ని హెరాస్ చేస్తున్నా, పోనీ ల్యాండ్ ఇష్యూస్ కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, డైవోర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, పోనీ అడాప్షన్ రైట్స్ గురించి కానీ, ఇలాంటి వీటిని సివిల్ కేసెస్ అని అంటాం. ఓకే, సంథింగ్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్రైమ్ కాదు, అంటే ఒక హ్యూజ్ లాస్ అయితే జరగలేదు, బట్ సంథింగ్ విచ్ ఇస్ మేనేజబుల్, ఒక అట్రిబ్యూషన్ ద్వారా కానీ వాళ్ళతో మాట్లాడి డీల్ చేసుకునే సిచ్యువేషన్స్, వాటిని సివిల్ కేసెస్ అని అంటాం. నౌ మన ఇండియాలో క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ యూనిఫామ్ కోడ్ అనేది ఉంటుంది, యూనిఫామ్ కోడ్. సో యూ హ్యావ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, రైట్? సో ఇందులో సిపిసి అని ఇంకోటి ఉంది, సిఆర్పిసి అని ఒకటి ఉంది, విచ్ ఈస్ సివిల్ పీనల్ కోడ్ ఆర్ సివిల్ ప్రొసీజరల్ కోడ్ ఆర్ క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్. ఐపీసీ వచ్చి వీటన్నిటికీ మెయిన్ డాక్యుమెంట్ అనమాట, విచ్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్. దీనిలోంచి వీళ్ళు ఈ డేటా తీసుకుంటారు, లైక్ వాట్ షుడ్ బి డన్ అన్నది. ఒక పర్టికులర్ ఇష్యూ చేసి ఆ ఒక్క లాని కానీ వీళ్ళు బ్రేక్ చేసినప్పుడు ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ తీసుకోవాలన్నది ఈ పర్టికులర్ బుక్స్లో ఉంటుంది. సో ఒక లాయర్ చేయాలంటే వాళ్ళు ఈ బుక్స్ చదవాలి, ఈవెన్ పోలీస్గా వెళ్ళాలంటే వాళ్ళకి ఈ బుక్స్ తెలియాలి, రైట్? నౌ ఈ క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ ప్రకారం ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఒక మర్డర్ చేశాడు అనుకుందాం, అతను క్రిస్టియనా, ముస్లిమా, హిందూనా, లేదా ఇంకేదన్నా రిలీజియనా, పోనీ ఇంకేదైనా క్యాస్ట్, ఇంకేదైనా కమ్యూనిటీ అని మనకు అవసరం లేదు. క్రైమ్ జరిగింది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ ద టైప్ ఆఫ్ జడ్జ్మెంట్ విల్ బి సేమ్. ఎస్ ఆర్ నో? అంతే కదా. ఇప్పుడు క్రైమ్ జరిగింది అంటే దాని మీద ఫర్దర్గా ఏం తీసుకుంటారు అబ్బా జడ్జ్మెంట్ అని ఆలోచిస్తాం, కానీ అతను ఏ కమ్యూనిటీ అని ఆలోచించాం ఆబ్వియస్లీ. సో వీ హ్యావ్ ఎ యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఇన్ ద కంట్రీ ఆల్రెడీ, but we have a civil code which is not uniform, which is non-uniform. For example, మనకి హిందూ ఒక ప్రాపర్టీ రైట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో డిఫరెంట్ ఎరీనాస్. ఐవ్ డిస్కస్ దిస్ మెనీ అదర్ టైమ్స్, బట్ యా ఫర్ న్యూ లెర్నర్స్ హూ ఆర్ బిగినింగ్ రైట్ నౌ. ఫస్ట్ థింగ్, మ్యారేజ్ రైట్స్, అడాప్షన్ రైట్స్, డైవర్స్ రైట్స్ ఆర్ డైవర్స్ వాట్ ఎవర్ హ్యావ్ టు బి దేర్, సక్సెషన్ రైట్స్. నౌ సక్సెషన్ ఆర్ ప్రాపర్టీ రైట్స్. ఇప్పుడు ప్రాపర్టీ రైట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, హిందూలో ఉన్నప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ప్రాపర్టీ రైట్స్ విమెన్కి మెన్కి ఈక్వల్గా రావాలి. దానికి కూడా మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ ద పేరెంట్ డిసైడ్ టు గివ్ ద పర్టికులర్ ప్రాపర్టీ టు సో ఓన్లీ టు దిస్ పర్టికులర్ పర్సన్, వీలునామా రాసినప్పుడు ఇలా మనకు ఒక సక్సెషన్ రైట్స్ అనేది ఒకటి ఉంది అకార్డింగ్ టు హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 సంథింగ్. ఓకే, నౌ ముస్లిమ్స్ తీసుకుందాం. ఇస్లాం రిలీజియన్ ప్రకారం వాళ్ళకి ఎలా అంటే 1/3 వైఫ్కి, 1/3 అంకుల్కి, 1/3 అంకుల్ ఒక ఫ్యామిలీకి, అంటే అంకుల్ అండ్ అంకుల్ ఫ్యామిలీ. ఇన్ కేస్ సన్స్ ఉంటే, అంటే కొడుకులు ఉంటే వాళ్ళకు ఒక రకంగా ప్రాపర్టీ ఇవ్వాలి, కూతురు ఉంటే వాళ్ళకి ఇంకో రకంగా పార్ట్నర్షిప్ లేదా ప్రాపర్టీ అనేది డివైడ్ చేయాలి. నౌ ద ఇష్యూ ఇస్ దట్ కేరళలో ఒక కపుల్ ఏం చేశారంటే, దే ఆర్ లైక్ కేరళ ఆర్ సమ్ అదర్ ప్లేస్, దే ఆర్ లైక్ ఫ్రమ్ ద ఇస్లాం కమ్యూనిటీ, దే హవ్ రిజిస్టర్డ్ దేర్ మ్యారేజ్ ఇన్ త్రూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనమాట. అంటే ఏం చెప్పారంటే మా ఒక్క మ్యారేజ్కి ఏ టైప్ ఆఫ్ రిలీజియన్ కాదు, ఇట్స్ లైక్ కామన్ రిలీజన్ అన్నట్టు చెప్పారు. సో వన్ ఆఫ్ ద కేస్ స్టడీ. సో ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే మీది అవుట్ ఆఫ్ రిలీజన్ అని చెప్పి మీరు రిజిస్టర్ చేసుకుంటారో మీ ప్రాపర్టీ రైట్స్, మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీ పిల్లలకు మాత్రమే చెందుతుంది. ఈక్వల్ రైట్స్ అనమాట. సో ఇఫ్ ఐ హ్యావ్ అ పర్టికులర్ చైల్డ్ ఆర్ 2 children, మై ప్రాపర్టీ విల్ బి ఈక్వల్లీ డివైడెడ్, నాట్ ఆన్ ద బేస్ ఆఫ్ మై రిలీజన్. అర్థమవుతుందా? ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే, ఏ రిలీజన్తో సంబంధం లేదు, మ్యారేజ్ రైట్స్ సేమ్ ఉంటాయి, అడాప్షన్ రైట్స్ సేమ్ ఉంటాయి, డైవోర్స్ ఒకప్పుడు ముస్లింలో తీసుకున్నట్లయితే ఈ ట్రిపుల్ తలాక్ ఇష్యూ ఉండింది. అంటే హస్బెండ్కి కానీ వైఫ్ నచ్చలేదు అనుకుందాం, పోనీ తను ఇంకో మ్యారేజ్ చేసుకుందాం అనుకుందాం, తలాక్ 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 అని 3 సార్లు చెప్తే, అంటే తలాక్ ఇన్ ద సెన్స్ డివోర్స్, ఆ వర్డ్ కానీ 3 సార్లు అటర్ చేసినా మెసేజ్ చేసినా ఏ రకంగా కమ్యూనికేట్ చేసినా ఆ పర్టికులర్ వైఫ్తో అతను డివోర్స్ అయిపోతుంది. ఇది అగెయిన్స్ దేర్ పర్టికులర్ కమ్యూనిటీ ఇష్యూ అని చెప్పి ఆ ట్రిపుల్ తలాక్ని కొట్టివేసింది గవర్నమెంట్. నౌ ఇలాంటి ఇష్యూస్ ఈ ప్రతి ఒక్క డైమెన్షన్లో ఉన్నాయి.
where the women rights are being compromised at times and men rights are also being compromised at times. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సివిల్ ప్రొసీజర్లో యూనిఫార్మిటీ తీసుకురావాలనుకుంటుంది. అంటే మ్యారేజ్ చేసుకున్నట్లయితే దాని యొక్క రైట్స్ సేమ్గా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ట్రెడిషన్ యూ ఫాలో. పెళ్లి మీరు ఏ రకంగా చేసుకున్నా దాని యొక్క ప్రొసీజర్ ఏవైతే ఉంటుందో, దాని యొక్క నార్మ్స్ ఏవైతే ఉంటాయో అది సేమ్ ఉంటుంది. అడాప్షన్ రైట్స్ సేమ్ థింగ్, ప్రాపర్టీ ఆర్ సక్సెషన్ రైట్స్ సేమ్ థింగ్, అండ్ ఆల్సో యువర్ డివోర్స్ సిమిలర్ వేస్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, ఇప్పటి వరకు డివోర్స్ ఇచ్చినప్పుడు కానీ హరాస్మెంట్ కానీ జరిగినప్పుడు, ఇఫ్ ద వైఫ్ ఈస్ బీయింగ్ హరాస్డ్ బై ద హస్బెండ్ అండ్ ఈజ్ సీకింగ్ డివోర్స్, దెన్ దే హ్యావ్ టు గివ్ దిస్ మచ్ అని యాలిమనీ ఇవ్వాలి. సమ్ అమౌంట్ షుడ్ బి గివెన్, కాంపన్సేటరీ అమౌంట్. అదే వైఫ్ ద్వారా హస్బెండ్ హరాస్మెంట్ గురయ్యాడు అనుకుందాం, వాళ్ళకి డివోర్స్ ఇప్పించి లేదంటే ఇవ్వకపోగా సాల్వ్ చేసి దే షుడ్ బి నో కాంపన్సేషన్. వైఫ్ హస్బెండ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఐఎమ్ టెలింగ్ యూ. అది ఇప్పుడైతే ఇప్పుడు యూసీసీ కానీ ఇంట్రడ్యూస్ చేశారు అంటే both the genders will be treated equally. So ఇప్పుడు either of the person, if they harass, they should be paying some compensation. So they will be treated equally and no other religion domination on the person's equality will be there. Okay, so that is about your UCC in whole. So ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని మీద నా క్రిటిసిజం ఏంటి. ఇప్పటి వరకు మనం చెప్పాను, పాజిటివ్ యాంగిల్ చెప్పాను, నేను క్రిటిసిజం చెప్పలేదు. వాట్ ఈస్ ద క్రిటిసిజం? మణిపూర్, మేఘాలయ, ఈ నార్త్ ఈస్ట్ ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ కేరళ, ఇవి మ్యాట్రిలీనియల్ సొసైటీ. అంటే ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, తర్వాత మా ఫాదర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు నాకు ఎవరి సర్నేమ్ వస్తుందండి? ఫాదర్ సర్నేమ్ వస్తుంది. అదే కేరళలో కానీ మణిపూర్ ఈ నార్త్ ఈస్ట్ సిచ్యువేషన్స్లో తీసుకున్నట్లే వాళ్ళ మదర్ సక్సెషన్ వస్తుంది అనమాట. వాళ్ళ మదర్ యొక్క సర్నేమ్ వాళ్ళకి వస్తుంది. అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ద యంగెస్ట్ డాటర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ. వాళ్ళు ఫ్యామిలీ హెడ్ అవుతారు. ఇది వాళ్ళకు కొన్ని ఏళ్ళుగా వాళ్ళు తెగలుగా వాళ్ళు కమ్యూనిటీగా డివైడ్ అయినప్పుడు వాళ్ళకి ఇది ఉన్న ప్రాక్టీస్ అనమాట. రైట్ నౌ వాట్ హ్యాపెన్స్, అందరికీ కామన్ ఒక సినారియో వచ్చేస్తుంది. అంటే ఏంటి, ప్రాపర్టీ అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అప్పుడు ఈచ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది మరుగైపోతుంది. సో వాట్ ఎవర్ ద రైట్స్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ హ్యాడ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ తీసుకుందాం మణిపూర్లో. వై ఐఎమ్ డిస్కసింగ్ దిస్ మచ్ ఇస్ దట్ యూ నీడ్ టు నో, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇష్యూ. డెఫినెట్లీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆన్ దిస్ ఫర్ యువర్ ఎగ్జామ్. సొసైటీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఒక ఫ్యామిలీ తీసుకుందాం మణిపూర్లో, ఫస్ట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఒక జనరేషన్, ఓకే. ఈ జనరేషన్లో యంగెస్ట్ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఇంటి ప్రాపర్టీ అన్ని ఇచ్చి ఇంటి యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా తను నిలబడుతుంది. ఇది వన్ ఆఫ్ దేర్ యాక్టివిటీ అనమాట. ట్రైబల్ యాక్టివిటీలో వాళ్ళు తీసుకున్న ఒక పద్ధతి ఇది. ఇది తరతరాలుగా వచ్చేది. నౌ సెకండ్ టైం ఏమవుతుంది, వీళ్ళు మళ్ళీ జాయింట్ ఫ్యామిలీనే అనుకుందాం. సో ఎవరైతే హెడ్ ఉన్నారో మ్యాట్రిలీనియల్ సొసైటీలో హెడ్, ఈ అమ్మాయి యొక్క ఫ్యామిలీని ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. సో అందరి యొక్క బర్డెన్ తన మీదే ఉంటుంది. రేపు పొద్దున తిన యొక్క యంగెస్ట్ డాటర్ ఎవరైతే ఉంటుందో షీ విల్ బికమ్ ద ఫ్యామిలీ హెడ్ అగైన్. అంతే కదా. సో ఇలా ఒక ఫ్యామిలీ సైకిల్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందో, నౌ ఈచ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్. సో ఎవరైతే ఆల్రెడీ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయో ఆ ఫ్యామిలీకి మాత్రమే ఆ ప్రాపర్టీ దక్కుతుంది. మిగిలిన వాళ్ళంతా రోడ్ మీద పడిపోయినట్టే కదా. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో ద ఫ్యామిలీ విచ్ ఇస్ యాక్చువల్లీ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ విల్ ఓన్లీ బీ బెనిఫిటెడ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, వీళ్ళ ఈ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషన్ ఆల్రెడీ వీళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు అల్లాడుతున్నారు. నౌ ఇఫ్ దే బ్రింగ్ అప్ దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ యూసీసీ, దే ట్రెడిషన్స్ విల్ బి అండర్ ఇష్యూ, అండర్ స్టేక్. ఏమవుతుంది, ట్రెడిషన్స్ కాంప్రమైజ్ అయిపోతాయి. ఒక 3 జనరేషన్స్ అయిన తర్వాత 4 జనరేషన్స్ అయిన తర్వాత వాళ్ళ ట్రెడిషన్స్ మర్చిపోయి ఈ పర్టికులర్ కస్టమ్కి అలవాటు అయిపోతారు. సో దే ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఇండిజినస్ కల్చర్ బీయింగ్ కాంప్రమైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యూసీసీ. అర్థమైందా? రైట్. సో ఈ ఇష్యూ గురించి ప్లీజ్ వెళ్ళాయి, పిటిషన్స్ వెళ్ళాయి. ప్లీజ్ డోంట్ కన్సిడర్ దిస్. అంటే యూసీసీ ఇప్పుడు ఇన్వాల్వ్ చేయకండి. ఇన్ కేస్ మీరు ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈచ్ పర్టికులర్ రిలీజన్ని, ఈచ్ పర్టికులర్ కమ్యూనిటీ యొక్క ఇన్పుట్స్ తీసుకోండి. మత పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని మీరు డెసిషన్ తీసుకోండి అనుకున్నప్పుడు అప్పుడు వచ్చింది లా ప్యానల్. యూ అండర్స్టూడ్ వై ఐ మెన్షన్డ్ ఎవ్రీథింగ్? సో బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం ఫార్వర్డ్ పోలేం. ఇది బ్యాక్గ్రౌండ్. నౌ లెట్స్ గో. ఆఫ్టర్ ద డెడ్ లైన్స్ ఆఫ్ పబ్లిక్ సెషన్స్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్, ద లా కమిషన్ సెడ్ ఇట్ విల్ హోల్డ్ గ్రూప్ డిస్కషన్స్ విత్ పీపుల్ అండ్ కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ అక్రాస్ ద కంట్రీ టు సీక్ ఒపీనియన్ ఆన్ యూసీసీ. సో యూసీసీ గురించి ఫస్ట్ ఏం చేశారంటే, వాళ్ళ యొక్క పోర్టల్, పార్లమెంట్ రిలేటెడ్ పోర్టల్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఓపెన్ చేసి పెట్టారనమాట. వీఆర్ ఓపెన్ ఫర్ ద ఫీడ్బ్యాక్. కామన్ పబ్లిక్ కానీ, ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీ కానీ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, మీరు అక్కడ మీ సజెషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది. సో
సజెషన్స్ ఇవ్వని చెప్పినప్పటికీ ఎన్ని సజెషన్స్ వచ్చినా వాళ్ళు మళ్ళీ యూసీసీ వాళ్ళు ఏది ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారో అదే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ మినిస్టర్ని వాళ్ళని కంప్రైజ్ చేసి డైరెక్ట్ పిఎంతో కూడా అడ్రస్ చేసి వీ నీడ్ డిస్కషన్, యూ నీడ్ టు టాక్ టు అస్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ సమ్ అదర్ కైండ్, మాకు క్లారిటీ ఇవ్వండి మీరు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అని చెప్పారు. దానికోసం లా కమిషన్ పీపుల్తో డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, అండర్స్టూడ్, క్లియర్, రైట్. దిస్ మే టేక్ మంత్స్, సోర్సెస్ ఫ్రమ్ ద కమిషన్ సెడ్. ఖచ్చితంగా నెలలు పడుతుంది, మనం చిన్న జనాభా ఉన్నామా, వరల్డ్లో వన్ ఆఫ్ ద సెకండ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి ఫస్ట్ ఇన్ పాపులేషన్ కంట్రీ, రైట్. సో యూనియన్ లా మినిస్టర్, current union law minister is Arjun Ram Meghwal said that the last week in Chandigarh that the commission has received more than 1 crore suggestions. ఓన్లీ చండీగఢ్లో మాత్రమే ఒక పర్టికులర్ స్టేట్లోనే 1 crore సజెషన్స్ వచ్చాయంట. ఇమాజిన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓకే, మోర్ దాన్ మంత్స్, ఇయర్స్ కూడా అవ్వచ్చు. ఓకే, fine, that is about this article. We'll go with the next. ISRO successfully puts Chandrayaan 3 in translunar orbit. Maneuvers and discuss chesam. What is this Chandrayaan 3? మన యొక్క శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ని సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ మీద సర్ఫేస్ మీద లాంచ్ చేయడం మన ప్లాన్. అది చంద్రయాన్ 3. చంద్రయాన్ 2 ఈజ్ అ ఫెయిల్యూర్. సో వీ వాంటెడ్ టు సేఫ్ ల్యాండ్ ద ల్యాండర్. ఆ ల్యాండర్ ఏదైతే ఉంటుందో అది సేఫ్గా దాని మీద ల్యాండ్ చేసి తర్వాత దానిలో మళ్ళీ రోవర్ ఇవన్నీ ఉంటాయి, వాటిని ఎక్స్పెడిషన్ అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి కనుక్కోవడానికి ఇది మిషన్ అనమాట బేసిక్గా. సో ఈ పర్టికులర్ మిషన్లో ఏమి అంటే సక్సెస్ఫుల్గా మాన్యువర్స్ ఉంటాయి, ఆర్బిట్స్ ఉంటాయి కదా, మనం ఆర్బిట్లో కదా ప్లేస్ చేయాలి. ఇది ఎర్త్ అనుకుంటే మనకి ఇక్కడ ఆర్బిట్స్ ఉంటాయి, మనం ప్లేస్ చేసుకున్న ఆర్బిట్స్ అనమాట, మాన్యువర్స్ అంటారు దీన్ని. అలానే మూన్ దగ్గర తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక మూన్ ఆర్బిట్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 4-5 ఉంటాయండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పంపించి దీని నుంచి ఇది ఎప్పుడు దగ్గరకు వస్తుంది దీని దగ్గరికి, నెక్స్ట్ దీని దగ్గరికి ఇలా 4 మాన్యువర్స్ 5 మాన్యువర్స్ దాగి నా ట్రాన్స్లూనార్ ఆర్బిట్ దగ్గరికి రీచ్ అయిపోయింది. సో లూనార్ యొక్క ఆర్బిట్కి సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ సో ఫార్. ఆగస్ట్ 2nd వీక్కి 3rd వీక్కి ఇది. సో ఆన్ 23rd or 24th this Chandrayaan 3 will be launching on surface of moon. Okay, fine. So Indian Space Research Organization performed the translunar injection. So ఇంజెక్ట్ చేయాలి కదా, ఈ ఆర్బిట్ నుంచి నియర్గా ఎప్పుడైతే వస్తుందో ట్రాన్స్లూనార్ ఆర్బిట్ దగ్గరికి అక్కడికి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు ఆ ఎలిప్టికల్ ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో అప్పుడు మాత్రమే ఇంజెక్షన్ జరుగుతుంది టు సేవ్ ద ఫ్యూయల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, so to slingshot the Chandrayaan 3 towards the moon early on Tuesday, the TLI was performed successfully by ISRO telemetry tracking command network ISTRAC in Bangalore. So a command network, so suppose అది రిమోట్ కంట్రోలింగే కదా, కమాండ్స్ ఇస్తేనే కదా అది మూవ్ అవుతుంది ఆ డైరెక్షన్లో. సో రిమోట్ కార్ లాంటిది అనుకోండి. సో వీ నీడ్ టు గివ్ సర్టెన్ కమాండ్స్ టు చేంజ్ ద డైరెక్షన్. సో అలా అది ఎక్కడ జరిగిందంట, బెంగళూరులో జరిగింది. ఆ ఆర్బిట్లో సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసామని చెప్పారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్, yeah, this is discussed. Next, can't excuse Manipur. ఇది మళ్ళీ సేమ్ అండి, ఆర్టికల్ అప్డేషన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంట్. ఏం చెప్పారు అంటే మణిపూర్ సెక్షువల్ వైలెన్స్ బై సైటింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ అదర్ స్టేట్స్. సుప్రీం కోర్ట్ ఏం చెప్తున్నారు, మీరు ఇంకొక డిఫరెంట్ స్టేట్స్ యొక్క ఇష్యూ చూపించి ఇప్పుడు మణిపూర్ ఇష్యూని సైలెంట్ చేయకండి. ఇది ఆల్రెడీ వైరల్ అయిపోయింది. See, when something has gone into the public, then you have to react it in a very like straight way and a very strong way. ఖచ్చితంగా మీరు డెసిషన్స్ తీసుకోవాలి. సో వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయి అని చెప్పి దీన్ని మబ్బు పెట్టకండి. వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ కేస్ అండ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్ అని చెప్పింది. అంతకుమించి ఇంకేం లేదు ఈ ఆర్టికల్లో. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. వాళ్ళు ఏం చెప్పారంటే ఇలాంటి సేమ్ ఇష్యూస్ రాజస్థాన్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది అని చెప్పారు. బట్ రైట్ నో టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు. దట్స్ ఆల్, ఇన్సిడెంట్ అని చెప్పారు. రైట్, నెక్స్ట్ PMAYU ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఇల్లు. సో ఓన్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఇది అర్బన్ ప్రాజెక్ట్ అనమాట. ఎంతమంది బెనిఫిషరీస్, ఎంతమందికి ఇల్లు కట్టించారు అన్నది ఇంపార్టెంట్. 75.51 lakh హౌసెస్ కంప్లీటెడ్ అండర్ PMAYU అర్బన్ మిషన్. ఇది రూరల్ కూడా ఉంది, PMAYR ఉంది. రైట్, యాజ్ పార్ట్ ఆఫ్ అర్బన్ మిషన్ 75 lakh పీపుల్కి ఇల్లు, పక్కా ఇల్లు అయితే కట్టించేశారు. దే ఆర్ ద బెనిఫిషరీస్. And nothing more than that they have mentioned. So this comes under the Ministry of Housing and Urban Affairs. That has been mentioned in Rajya Sabha. ఇంతమంది కట్టించామని చెప్పి రాజ్య సభలో మెన్షన్ చేశారు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్. సో శ్రీలంకన్ ఎన్వాయ్ బ్యాట్స్ ఫర్ ల్యాండ్ కనెక్టివిటీ విత్ ఇండియా. సో మనకు తెలిసినట్లే ఏది ఆల్రెడీ తెలిసింది ఏంటి, శ్రీలంక ఆల్రెడీ ఫినాన్షియల్ క్రైసిస్ దగ్గర ఉందన్నమాట. ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ఫినాన్షియల్ క్రైసిస్. సో మన ఇండియా వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేసింది. ఏ విషయంలో, వాళ్ళు ఫర్దర్గా ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకు రావడానికి మనము వాళ్ళకి ఇంత అని చెప్పి డబ్బులు ఇచ్చాం. అండ్ వీ ఆల్సో మేడ్ యాజ్ వి స్టాండర్డ్ యాజ్ సపోర్ట్
in IMF for issuance of loan. Okay, so ఈ జరిగిన తర్వాత ఇప్పుడు శ్రీలంక అంతకు ముందు వరకు లెట్ మీ టాక్ అబౌట్ ద బిఫోర్ సిచ్యువేషన్. అంత ముందు వరకు శ్రీలంక ఎలా ఉన్నిందంటే ప్రాజెక్ట్స్ ఏవైతే అక్కడ బిల్డ్ చేస్తాం, ఫర్ సపోజ్ ఇండియా కానీ వేరే ఏ దేశం అయినా సరే లైక్ యుఎస్ ఇలా పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిఫరెంట్ స్మాల్ కంట్రీస్లో ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళతో బిల్డ్ చేస్తే వాళ్ళతో టైప్ పెంచుకుంటుంది అనమాట టు ఎన్షూర్ దట్ దెర్ ఈస్ ప్రాపర్ లైక్ పాజిటివ్ ఫారిన్ పాలసీ కోసం వర్క్ చేస్తుంది. మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ భూటానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించాం, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించి దానిలోంచి ఎక్సెస్గా వాళ్ళకి ఏదైతే వస్తుందో ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. సో లైక్ దిస్ వీఆర్ ట్రైంగ్ టు డూ సేమ్ థింగ్. శ్రీలంకలో కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకునేటప్పుడు at one point Sri Lanka gave more priority to China. Okay, so they are lenient towards China and also towards India. So eppudu elante vilaka like they used to play a game where sometimes they used to support India, sometimes they used to support with China, and China came ante Sri Lanka support into India and attack cheyadam easy. So they need control near our borders, whereas India needs Sri Lanka as its positive side to ensure that this doesn't happen ante. So right now what is the issue here is not issue but yeah what Sri Lankan government ఎప్పుడైతే మనం లోన్ కోసం చైనా కన్నా ఎక్కువగా మనం వాళ్ళ కోసం నిలబడ్డామో now they are forever grateful for us as of now they are grateful for us. సో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, శ్రీలంకకి ఇండియన్కి కనెక్టింగ్ లైన్ ఒకటి ఉంటుంది కదా, సో మనం దీన్ని ఏమంటాము, నియర్ పార్క్ స్ట్రైట్, జస్ట్ సెకండ్, రామసేతు బ్రిడ్జ్ అంటాం కదా, యాడమ్స్ బ్రిడ్జ్, రామసేతు బ్రిడ్జ్ అంటాం. సో ఈ యొక్క బ్రిడ్జ్ని రోడ్ కనెక్టివిటీని మనం యూస్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. దే ట్రైంగ్ టు బిల్డ్ అప్ అ కనెక్టివిటీ ఇన్ దిస్ పర్టికులర్ బ్రిడ్జ్. విల్ సీ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్. నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ యా updates, that's all. So High Commissioner Milinda says Sri Lanka hopes to benefit from India's economic growth as it seeks to come out of its current economic crisis. He says that the resolution of Tamil's issue will eventually have to be found within Sri Lanka and the conversation will continue. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు ఈ విషయం తమిళస్ గురించి మాట్లాడుతున్నారు, బేసిక్గా ఏంటి అంటే తమిళియన్స్ ఎవరైతే శ్రీలంకలో ఉన్నారో వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయిన మైగ్రెంట్స్ అనమాట. సో వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయిన కార్మికులు వాళ్ళు. అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు వచ్చి సిన్హలీ స్పీకింగ్ పీపుల్ శ్రీలంకన్స్. ఈ తమిళియన్స్ వచ్చి తమిళ్ స్పీకింగ్ శ్రీలంకన్స్ అనమాట. దే ఆల్సో గాట్ దేర్ నేటివిటీ దేర్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ నేటివ్ పీపుల్ అయిపోయారు. Always there is a huge ethnic issues between these particular Sinhalese people and Tamil speaking Sri Lankans. Now India ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిందో శ్రీలంకకి రీసెంట్ విజిట్ మిస్టర్ మోడీ ఎప్పుడైతే వెళ్ళారో అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారంటే ఎన్షూర్ దట్ దీస్ పీపుల్ ఆర్ గివెన్ ప్రాపర్ పొలిటికల్ రికగ్నిషన్. సో మీరు ఇది ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి మనం మాట్లాడడం. యాక్చువల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇష్యూ. It's not something related to us. Why? Because they were already settled despite being NRIs. We can say that they are NRIs or they are permanent settlements who are having origins from India. When they are living in a particular country, it belongs to that particular country's internal security issue. So, వాళ్ళకి ఏవైతే issues ఉన్నాయో internal conflicts. They have to deal with it. ఈయన అదే చెప్పింది. సో తమిళ్ ఇష్యూ ఏవైతే ఉన్నాయో అవి మేము ఇంటర్నల్గా మేము డీల్ చేసుకుంటాం, బట్ యెట్ ద కాన్వర్జేషన్స్ విల్ కంటిన్యూ విత్ ద కంట్రీ అని చెప్పింది. ఓకే ఫైన్. సో దే వాంటెడ్ టు హ్యావ్ అ పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ కోఆపరేషన్స్ విత్ ఇండియా. సో ఎకనామిక్ విజన్ అన్న గురించి ఒకటి చెప్పారు. విల్ సీ. స్పీకింగ్ అబౌట్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ రనిల్ విజిట్ టు ఇండియా ఇన్ జూలై వెన్ ద టూ కంట్రీస్ అన్వైల్డ్ అన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ విజన్ స్టేట్మెంట్ దట్ ఇంక్లూడ్స్ ఏవేవి కావాలండి వీళ్ళ కోఆపరేషన్ ఏ ఏరియాలో ఉంది, మ్యారిటైమ్ సెక్యూరిటీ, వాటర్ బేస్డ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎయిర్. సో ఖచ్చితంగా ఎయిర్ బేస్డ్ మనకి ఏవైతే కోఆపరేషన్స్ ఉన్నాయో అది, ఎనర్జీ and trade and people to people connectivity. High Commissioner Milinda said that the Sri Lanka's hopes of benefiting from India's economic growth and coming out of its current economic crisis hinged on being able to cause causeways, bridges, pipelines, electricity transmission lines and landing infrastructure to increase travel from and to India. So వీళ్ళు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కలిసి వర్క్ చేద్దాం, వీఆర్ గోయింగ్ టు మ్యూచువల్లీ డెవలప్ అని అడుగుతున్నారు. సో మీరు ఇండియా ఎలానో డెవలప్ అవుతుంది కాబట్టి మీతో పాటు మమ్మల్ని డెవలప్ అవ్వండి, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ మాకు పెంచండి అని అంటున్నారు. దట్స్ ఆల్. సో దే ఆర్ గోయింగ్ టు టాక్ బిల్డింగ్ ఎనీ కాజ్వే ఆర్ హైవే అక్రాస్ ద స్ట్రీట్స్ విల్ రిక్వైర్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ దెర్ ఈస్ అ ప్రాసెస్ ఫర్ దాట్, సేస్ Mr. Milinda. If Sri Lanka is looking for the idea of piggybacking on India's growth story, we have land connectivity, he said. So మాకు కనెక్టివిటీ అనేది ఉంది, ఈ రామ్ సేతు బ్రిడ్జ్ దగ్గర, ఆడమ్ బ్రిడ్జ్ దగ్గర ఇంకా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాము ఇండియాతో, ఇఫ్ ఇండియా ఇస్ ఓకే అని చెప్పింది.
సో దట్ ఈస్ వాట్ ఈ 13th అమెండ్మెంటే నేను ఇందాక చెప్పింది. ఏవైతే తమిళ్ మెజారిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఐ టెల్ యూ, సింపుల్గా చెప్పేస్తాను. 13th అమెండ్మెంట్ వాళ్ళ ఒక 13th అమెండ్మెంట్ ఏంటి అని. తమిళ్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా మనకి ఇక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్తో కంపేర్ చేస్తాను. నౌ యూ మైట్ బీ అవేర్ ఆఫ్ దిస్ వార్డ్ కానీ విలేజ్ యొక్క రిలేటెడ్ ఏవైనా మున్సిపాలిటీస్ కానీ ఏవైనా సరే ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకుందాం. ఆ పర్టికులర్ ప్లేస్లో ఎస్సీ ఒక క్యాండిడేట్ నిలబడాలి, ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండాలి, విమెన్ క్యాండిడేట్ అయి ఉండాలి అని చెప్పి ఉంటుంది కదా. సో దెర్ ఈజ్ రిజర్వేషన్ వేర్ దే హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ చూస్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ పర్సన్. దీన్ని రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అని అంటాం. సో ఈ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎలా అయితే ఉన్నాయో సిమిలర్ వే ఇక్కడ కూడా 13th అమెండ్మెంట్ ప్రకారము తమిళ్స్ ఏవైతే ఏరియాస్లో ఉన్నారో, ఎవరైతే కొన్ని ఏరియాస్లో ఉన్నారో ఆ ప్లేస్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో సిన్హలీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ, when there are majority of people who are from Sinhalese speaking Sri Lankans, even in those places they have the Tamilians should be given the political place అనమాట. సేమ్ ఎలా అయితే ఎలక్షన్స్ ఎలా ఉన్నా ఆ కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టాలి. దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, అండ్ ఈ పర్టికులర్ 13th అమెండ్మెంట్ అనేది ప్రెసెంట్ ఎక్స్పైరీకి వచ్చింది. సో ఈ ఇష్యూ మీద సిన్హలీస్ వాళ్ళు కొట్లాడుతున్నారు. ఈ ఏరియాస్లో మాకు ఇంకా ఉంది కదా, రైట్ నౌ ద పర్టికులర్ అగ్రిమెంట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎక్స్పైర్డ్. సో వై కాంట్ యూ ఇంట్రడ్యూస్ why can't you remove it and make Sinhalese have this political upgradation in this particular place అని అడుగుతున్నారు. సో ఈ ఇష్యూ గురించి ఇండియన్స్ ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ కాలేదు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఇంకా తమిళియన్స్ అని మాట్లాడుతున్నారు. ఓకే, క్లియర్. సో దట్ ఈస్ అబౌట్ యువర్ 13th అమెండ్మెంట్. ఎస్, సో యా ఆ విజన్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారని చెప్పారు. Both leaders have discussed about the land connectivity, land access to Ram Setu Bridge, near Ram Setu Bridge in Chepar. That's it about that article. Next, El Nino effect will suppress rainfall in the second half of the monsoon, says IMD. Ever IMD? That's all. Indian Meteorological Department. మన యొక్క క్లైమేట్ కండిషన్స్, వెదర్ ప్యాటర్న్స్, ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు సైక్లోన్ రావచ్చు, ఇవన్నీ ప్రిడిక్ట్ చేసేది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ప్రెసెంట్ ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ మాన్సూన్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే లా నినో ఆల్రెడీ వచ్చింది మనకి. వెన్ యూఆర్ లర్నింగ్ యువర్ జియోగ్రఫీ యుల్ అండర్స్టాండ్ దిస్ టర్మ్స్. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెష్మెన్ నో నీడ్ టు వరీ అబౌట్ దీస్ టర్మినాలజీస్. సో ఎల్ నినో, లా నినా ఎఫెక్ట్ ఆల్రెడీ వచ్చింది అని చూసుకున్నాం. అండ్ దెర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎల్ నినో అని చెప్పాను నేను when I was discussing about these articles. Right now they've confirmed that India is experiencing this El Nino. అసలు ఎల్ నినో వల్ల ఏంటి ఎఫెక్ట్? ఇండియాలో రావాల్సిన వర్షపాతం కన్నా తక్కువ నమోదవుతుంది, వెరీ లెస్. డ్రాట్ కండిషన్స్ అనేది ప్రివిలెంట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి కనబడుతుందని చెప్తున్నారు? బై ద ఎండ్ ఆఫ్ ఆర్ బై సెకండ్ హాఫ్ ఆఫ్ ద మాన్సూన్ వి విల్ క్లియర్లీ హ్యావ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఎల్ నినో అని చెప్తున్నారు ఐఎండి వాళ్ళు. ఓకే, అంటే ఎక్కువ ఎండ, వర్షం తక్కువ పోవడం అనేది జరుగుతుంది. సో అగైన్ హూ ఈస్ ఇంపాక్టింగ్ మోర్? Agriculturists, antena, farmers. The strengthening El Nino and absence of meteorological conditions that could have offset the El Nino's effects will combine to suppress rainfall in the second half of the monsoon. Usually the August have set off an average of 25.49 centimeters of rainfall. So the rainfall average over the country as a whole during second half of the monsoon season, eppudu second half August to September, eppudu first half June nunchi August varaku. Okay, fine. So is most likely to be normal, which is with a tendency to be negative side of the normal. అంటే ఏం చెప్తున్నారు? అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, బట్ ఆన్ ద నెగిటివ్ సైడ్. అంటే ఖచ్చితంగా మీకు ఎండలు, రైన్ఫాల్ అనేది తగ్గడం ఇవన్నీ కామనే. ఇవి కాకుండా రైన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అడ్వర్స్. చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అయితే కాదు, మేనేజబుల్ అని చెప్తున్నారు. ఓకే, సో యా ద రైన్ఫాల్ యావరేజ్ ఆఫ్ ద కంట్రీ, హోల్ కంట్రీ ఆఫ్ ఆగస్ట్ 2023 is likely to be below normal, which is less than 94% of LPA. సో ఇంత లెవెల్ అక్కర్లేదు, జస్ట్ అండర్స్టాండ్ LPA is like long period average. ఒక పర్టికులర్ పీరియడ్ మొత్తాన్ని తీసుకున్న యావరేజ్ కన్నా తక్కువ ఉంటుంది, 94% కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, ఫైన్. సో LPA refers to the 50-year average. సో ఏంటంటే సింపుల్గా చెప్తాను, ఒక ఏరియా తీసుకుందాం ఇండియాలో. ఆ ఏరియాలో 50 ఇయర్స్కి యావరేజ్ టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి, యావరేజ్ టెంపరేచర్స్ ఎంత రికార్డ్ అయింది, యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత రికార్డ్ అయింది, ఇవన్నీ చూస్తారు. ఎల్ నినో అని ఎప్పుడు చెప్తారంటే ఈ యావరేజ్ కన్నా 94% తక్కువ వచ్చింది అనుకుందాం టెంపరేచర్, అంటే తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది అనుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎల్ నినో. డన్? ఓకే, రైట్. నెక్స్ట్, ఎస్, దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. Probe into cheetah's deaths. Project Cheetah, మన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా. Probe into cheetah deaths
points to natural causes. Yes, center, ma'am, your teaching levels are at peaks. Thank you. Thank you. Fine. So probe into cheetah deaths points to natural causes. సో సెంటర్ ఏం చెప్తుందంటే బేసిక్గా మనము నమీబియా నుంచి ఆఫ్రికా నుంచి చీతాస్ తెచ్చుకున్నాం. ఇండియాలో చీతాస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. సో రైట్ నో వీ డోంట్ హ్యావ్ చీతాస్ బిఫోర్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ చీతాస్ని నమీబియా నుంచి ఆఫ్రికా వాటి అడవుల నుంచి వాటి యొక్క పార్క్స్ నుంచి వాటి యొక్క బయో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పార్క్స్ నుంచి తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్కి తీసుకొచ్చాం. ఏమైంది ఇక్కడ, ఎన్నైతే తీసుకొచ్చామో అందులో 11 దాకా చనిపోయాయి. ఆల్మోస్ట్ దే డైయింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్, అంటే వీక్లీ టైం అలాగా చచ్చిపోతూ వస్తున్నాయి. రైట్. సో దాని మీద ప్రోబ్ వాటి మీద మీటింగ్ కనెక్ట్ చేశారనమాట. దే ఎస్టాబ్లిష్డ్ ఎ కమిటీ టు ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఏమైంది, ఏం జరిగింది. ఓకే, రైట్. సో ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అండ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆన్ మండే ఇన్ఫార్మ్ ద సుప్రీం కోర్ట్ దట్ ద ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ 8 చీతాస్, సో నాట్ 11, 8 చీతాస్. తెచ్చిన అన్ని చీతాస్లో ఎన్ని తెచ్చారని చెప్తాను. ఇట్స్ సమ్వేర్ హియర్. యా, సో టోటల్ 2 బ్యాచెస్లో వచ్చాయి. ఒకటి వచ్చి నమీబియా నుంచి, ఇంకోటి ఆఫ్రికా నుంచి. నమీబియా నుంచి 8 వచ్చాయి, ఆఫ్రికా నుంచి 12 వచ్చాయి. టోటల్ ఎన్ని చచ్చిపోయాయి, ఆల్మోస్ట్ 8. సో 8 డెత్స్ ఆఫ్ చీతాస్ అట్ కునో నేషనల్ పార్క్ పాయింట్ టువర్డ్స్ న్యాచురల్ కాజెస్. యాక్చువల్గా దీని మీద స్పెక్యులేషన్ ఏమైనా వచ్చిందంటే వాటికి ఒక బెల్ట్ వేసారనమాట. సో దెర్ ఈజ్ వన్ పర్టికులర్ రికగ్నిషన్, అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాయని ఐడెంటిఫై చేయాలి కదా జీపీఎస్ సిస్టమ్ ద్వారా. వాటికి ఒక రేడియో బెల్ట్ వేయడం వల్ల దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ వల్ల ఇది చనిపోయాయన్నది స్పెక్యులేషన్. బట్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్ వాస్ దెవ్ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ న్యాచురల్ కాజెస్. సో వాటి యొక్క ఎకోసిస్టమ్ నుంచి ఇక్కడికి తీసుకురావడం వల్ల అవి చనిపోవడం జరిగింది. 50% ఛాన్సెసే ఉన్నాయి బతకడానికి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఇంకా చనిపోయాయని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఇష్యూస్, అవి ఇంకా అడాప్టబిలిటీ నేచర్ రాలేదు అని చెప్తున్నారు. రైట్. సో an affidavit said that the deaths did not occur from natural reasons such as poaching or road hits or electrocution. సో ఇది ఒక పాయింట్. వాటికి ఎలక్ట్రికేషన్ వల్ల, అంటే షార్ట్ వైర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ వైర్స్, దాని తగిలి షాక్ వచ్చి చచ్చిపోవడము, లేదంటే రోడ్ల వెహికల్స్ వచ్చి గుద్ది చనిపోవడము, లేదంటే పోచింగ్, వాటిని బై ఇల్లీగల్ మీన్స్ వాటిని తీసుకొని చంపేయడము, ఇలా ఏమీ జరగలేదు. నేచురల్ కాజెస్ వల్లనే అవి జరిగింది. బట్ దెర్ ఈస్ అ స్పెక్యులేషన్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ బెల్ట్. Okay, that is yet to confirm. Fine. The NTCA, which is your National Tiger Conservation Authority, today has no reason to believe that the mortalities were caused on account of any inherent unsuitability at the Kuno site, affidavit said. So వీళ్ళు ఏం చెప్తున్నారు, however the mortality account on any inherent unsuitability, అంటే ఇక్కడికి వచ్చిన దాని వల్ల అన్సూటబిలిటీ వల్ల జరిగింది అన్నదానికి వీళ్ళు నమ్మకం ఇంకా నమ్మట్లా. సో దే స్టిల్ ఇన్ టు ప్రోబ్, ఇంకా ఏం జరుగుతుంది అన్నది. The government and NTCA represented the Additional Solicitor General Aishwarya Bhatti said that the mortalities, though troubling and indeed redressal and curtailment, were not unduly alarming. So inka proper ga ademi ఆలోచించాల్సిన అవసరం లేదు. వాట్ దే ఆర్ మెన్షనింగ్ ఈజ్ ద గవర్నమెంట్ సెడ్ ద బిగ్ క్యాట్స్ హ్యావ్ లో సర్వైవల్ రేట్స్. వీళ్ళు ఏం చెప్తారంటే ఇది అలార్మింగ్ రేట్ కాదు, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ నీడ్ టు వరీ. ఎందుకు, వీటిని తెచ్చినప్పుడే వీళ్ళకి ఆల్రెడీ తెలుసు దట్ ఓన్లీ 50% ఆఫ్ సర్వైవల్ రేట్స్ అన్నది ఉన్నాయి, అంటే ఈధర్ బతకొచ్చు లేదా చచ్చిపోవచ్చు అని. రైట్. సో ఈవెన్ ఇన్ అడల్ట్స్ అండ్ ఇన్ అన్ ఇంట్రడ్యూస్డ్ పాపులేషన్ ఆఫ్ చీతాస్ ద కప్స్ హ్యావ్ అబౌట్ 10% సర్వైవల్. సో ఈ చీతాస్ యొక్క పిల్లలు కూడా తెచ్చాం కదా కప్స్ని, వాటికైతే 10% ఉంది బికాస్ నియర్ టు ఎన్వైరన్మెంట్, అడాప్షన్ రేట్స్ ఆర్ వెరీ మచ్ లెస్. సో ఏదైనా అందుకనే కదా చిన్న పిల్లలకి వింటర్ సీజన్ ఇలా వచ్చినా కూడా ఇమీడియట్గా అటాక్ అవుతుంది బికాస్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డెవలప్డ్. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే సో కప్స్లో 10% సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అడల్ట్స్లో ఓన్లీ 50% ఛాన్స్ ఉన్న వల్ల న్యాచురల్ డెత్స్ జరిగింది అండ్ దిస్ ఇస్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అని చెప్పారు. ఓకే, దట్ ఇస్ వై ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అలార్మింగ్ అని చెప్తున్నారు. అండ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ విల్ కంటిన్యూ. And another update is that this is about Project Cheetah. Project Tiger గురించి చూడండి. Recently Prime Minister Modi has mentioned that India has been very successful with regarding to Project Tiger. ఎంతలా అంటే వరల్డ్లో ఉన్న 70% ఆఫ్ టైగర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, సో అంత లెవెల్ ఆఫ్ సక్సెస్ వచ్చింది. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ అలాంటి సక్సెస్ మేము ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఇంకొక ప్రాజెక్ట్లో కూడా తెప్పిస్తాము అని చెప్పారు. సో యూ నీడ్ టు వర్క్ అపాన్ ఇట్. రైట్. నెక్స్ట్ let's see. Yeah, so this is the last page which we need to discuss. Fiscal deficit as of end of June. So first half of 6 months అయిపోయింది కదా.
సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ జరిగినప్పుడు, నాట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 6 months, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ జరిగినంత వరకు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎంత ఉంది? సో వాట్ ఇస్ ఫిజికల్ డెఫిసిట్? Expenditure? Tell me. Fine, I am going into the subject more today. So understand what is primary deficit, what is fiscal deficit, what is revenue deficit. So దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే RD PD FD, RD FD PD. సో ఎక్స్పెండిచర్ రెవెన్యూస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మనం ఖర్చు పెట్టేది మనకు వచ్చేవి ఏం కన్నా ఎక్కువ ఉంది అనుకుందాం, అప్పుడు మనకు అప్పుల్లో ఉంటుంది కదా. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ డెఫిసిట్. సో వాట్ ఈస్ యువర్ FD, ఫిజికల్ డెఫిసిట్, వెన్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూస్ మైనస్ బోరోయింగ్స్. మనం ఎంతైతే అప్పులు తీసుకుంటున్నామో దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చేది మీకు ఫిజికల్ డెఫిసిట్. దిస్ షోస్ హౌ మచ్ ఆర్ ద బోరోయింగ్స్, అది చెప్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ PD, ఇంట్రెస్ట్, FD మైనస్ యువర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఈ మొత్తానికి మళ్ళీ సో FD మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని రాస్తున్నాం. ఓకే, నౌ సి, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన కంట్రీ యొక్క అప్పుల బర్డెన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఇది యూస్ఫుల్, రైట్. సో 4.51 lakh crore ఎంత ఉంది మన అప్పు? 4.51 lakh crore. The central's fiscal deficit at the end of first quarter touched 25.3% according to the data of the Controller General Account CGA. The deficit stood at 21.2% of budget estimates of fiscal year 23-24, fiscal year 2023. Next, PMJ or JAY, which is Jan Arogya Yojana. The proportion of female beneficiaries of this particular scheme 49%. So ఈ జన్ ఆరోగ్య స్కీమ్ ఏదైతే ఉందో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్. సో వీ హ్యావ్ దిస్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. జస్ట్ గో అండ్ రెఫర్ వాట్ ఈస్ దిస్ అబౌట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఏ క్లియర్ వే. 49% వచ్చి ఈ యొక్క హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క బెనిఫిషరీస్ ఎంత ఉన్నారు, అందులో 49% ఉమెన్. సో ఇది సక్సెస్ఫుల్ మిషన్ అని చెప్పొచ్చా? బికాస్ ఇట్ ఈస్ పెనట్రేటింగ్ ఇన్ టు విమెన్ టు. సో ఎస్, అందుకని తెలుసుకోవాలి. నెక్స్ట్, so something which is last article, I guess. Yes, this is the last article. Today there are so many articles. ఎందుకు ఈ మధ్యలో ఎక్కువ ఆర్టికల్స్ అంటే పార్లమెంట్ సెషన్ జరుగుతుంది కదా, మాన్సూన్ సెషన్ జరిగినంతసేపు ఏ ఒక్క బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రెసెంట్ ఇష్యూస్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, రైట్. దట్ ఇస్ వై వీ హ్యావ్ మెనీ ఆర్టికల్స్ ఫర్ డిస్కసింగ్, రైట్. ద హైబ్రిడ్ EV ఎలక్ట్రికల్ వెహికల్ ఇంపరేటివ్. సో ఏం జరుగుతుంది ప్రెసెంట్ అనేది కావాలి మనకి. With their higher fuel economy and reduced carbon emissions, hybrid EVs offer an opportunity for economically developing countries to kickstart the shift towards sustainable transportation while addressing the infrastructure and cost challenges associated with full EV adoption. So ఏం జరుగుతుంది, మన కంట్రీ డెవలపింగా డెవలప్డా? డెవలపింగ్ కంట్రీ, ఇంకా డెవలపింగ్ కంట్రీ. సో ఎవరైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈవీకి షిఫ్ట్ అవడం ఈజీ అని చెప్తున్నారు. వై? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడే మనం ఈవీ యొక్క ఇంటర్వెన్షన్ యూస్ చేసుకోవచ్చు కదా. సో వీ కెన్ షిఫ్ట్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎందుకు షిఫ్ట్ అవ్వాలి మేడం? సో ఫార్ మనం ఏం యూస్ చేస్తామండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనం ఫ్యూయల్ ఏంటి, మనకి ఫ్యూయల్ ఏంటి? పెట్రోల్ ఆర్ డీజిల్. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ ఆటోమొబైల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద మనం డిపెండెన్సీ ఉన్నాం. సో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద వస్తాయో పొల్యూషన్ తగ్గుతుంది. సో యూ గో విత్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ ఎలక్ట్రిసిటీ. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కంబషన్. సో దేనివల్ల అయితే పొల్యూషన్స్ అనేవి ట్రిగర్ అవుతాయో ఆ పొల్యూషన్స్ అనేవి జరగవు. దానివల్ల ఏమవుతుంది, మన టార్గెట్ ఏదైతే 2070కి ఉందో, బై ద ఇయర్ 2070 వీ హ్యావ్ టు హ్యావ్ నెట్ జీరో ఎమిషన్స్ అండ్ వీ నీడ్ టు కన్వర్ట్ అవర్ సెల్ఫ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అందుకోసం అని చెప్పి ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి హ్యూజ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో విల్ గో ద జస్ట్ అండ్ దెన్ యూ కెన్ గో ఇన్ సైడ్ ద ఆర్టికల్. రైట్ నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ విల్ వైండ్ అప్ ద క్లాస్, రైట్. So hybrid electric vehicles is a crucial element in the world's transition to net zero future. అదే చెప్పాను కదా, మన టార్గెట్ గ్లోబల్లీ అందరికీ టార్గెట్ నెట్ జీరో ఎమిషన్సే. అందులో మన టార్గెట్ ఏ ఇయర్కి? 2070కి మన టార్గెట్ ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్. By combining the benefits of internal combustion engines with electric drivetrains, these vehicles offer an effective short-term solution to lower emissions and fuel costs while paving the way for a more sustainable future. So, మనం దేనికోసం వర్క్ చేస్తున్నాం? According to your UN SDGs, what we are working on? For a sustainable future. So, using of
resources that are available in a sustainable manner. Okay, so leaving it or saving it for younger generations ante. So these vehicles offer a realistic approach for nations facing grid limitations and challenges in building fast charging infrastructure. So ఏం చెప్తున్నారు ఇక్కడ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీస్ వెహికల్స్ ఆఫర్ అ రియలిస్టిక్ అప్రోచ్ ఫర్ నేషన్స్ ఫేసింగ్ గ్రిడ్ లిమిటేషన్స్. అంటే ఏంటి, ఈ ఎలక్ట్రిసిటీ లిమిటేషన్స్ ఉంటాయి కదా, లైక్ త్రూ క్రూడ్ ఆయిల్, ఈ గ్రిడ్ లిమిటేషన్స్, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దాని మీద, ఇన్ బిల్డింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వీటి ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా లేని కంట్రీస్కి వేటికైతే ఉంటాయో వాటి మీద ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ స్టిల్ ఫర్ అ డెవలపింగ్ కంట్రీ దిస్ ఈస్ హ్యావింగ్ అన్ ఎడ్జ్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ ఎంటైర్లీ. ఏం చేస్తుంది, ఎలా జనరేట్ చేస్తుందని ఇచ్చారు, బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మోస్ట్ ఆఫన్ మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో చూస్తాం కాబట్టి దాని రిలేటెడ్ ఏముందో అది మాత్రమే చూడాలి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్. స్మాల్ అనౌన్స్మెంట్ హియర్. రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ 5th వరకు జరగవండి. సో ఆఫ్టర్ దట్ విల్ మీట్. ఓకే, fine. So that's a small announcement. Sorry for the online students for this discontinuity. We'll meet again after 5th. Okay, thank you.